ఇక్కడ డాక్టర్ గారి బంధువులు ఇంకొంతమంది ఉన్నారు. వారి వాదన ఏంటంటే ఇక్కడ ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి ఎవరు కూడా లాయర్లు సహకరించొద్దు, వాళ్ళకి బెయిల్ ఇవ్వద్దు, వాళ్ళు బయటికి రావద్దు అంటూ వాళ్ళు ముఖ్యంగా ఇక్కడ డిమాండ్ చేయడం జరుగుతుంది. మీ వాయిస్ అయితే బాగా వినిపిస్తుందండి, ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి బెయిల్ రావద్దు, లాయర్లు సపోర్ట్ చేయొద్దు అని చెప్తున్నారు. అవునండి, ఇలాంటి వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేయొద్దు, లాయర్లకు కానీ ఇది ఒక విజ్ఞప్తి అనుకోండి. అందరికీ చెప్తున్నా, ఎవరు సపోర్ట్ చేయొద్దు, ఇలాంటి వాళ్ళకి శిక్ష పడాలి. ఇంకొకరికి ఎవరికి జీవితంలో ఇలాంటి జరగకూడదు. అంత మంచి వ్యక్తికి ఇలాంటి పరిస్థితి రాకూడదండి. మేము జీర్ణించుకోలేకపోతున్నాం. ఇది మాకే ఇలా ఉంటే వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుంది? తను తప్పు చేసిందని తెలిసినా కొన్ని సంవత్సరాల క్రితం కూడా క్షమించి దగ్గరికి తీసుకున్నాడు, కలిసి ఉందామన్నాడు, అంత ప్రేమించిండు ఆ అమ్మాయిని. మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అండి? 8 years అయిందండి. 8 years అయింది. ప్రేమ వివాహమే. మన క్యాస్ట్ కాకున్నా కూడా అందరము యాక్సెప్ట్ చేసినాము. ఇద్దరు బాగుంటారన్నారు, మంచిగా ఉన్నాడు. అబ్బాయి సంతోషం ఆలోచించారు, తల్లిదండ్రులు కూడా బాగుండాలని కోరుకున్నాము. ఆ అబ్బాయి కూడా అంత బాగా చూసుకున్నాడు. కానీ తనకి కృతజ్ఞత అనేది లేదు. అమ్మాయిని చదివించింది కూడా ఈ అబ్బాయి. చదివించింది కూడా ఈయననే. మ్యారేజ్ అయినా చదివించాడా? అంటే జాబ్ రావడానికి కారణం కూడా ఆల్మోస్ట్ ఈయనే. ఈ అబ్బాయే చదివించిండు, హాస్టల్లో ఉంచిండు, 2 సంవత్సరాలు బయట నుంచి కూడా చదివించిండు, ఫీజులు కట్టిండు, గవర్నమెంట్ జాబ్ వచ్చింది. అది కూడా విశ్వాసం, తనకు కొంచెం కూడా కృతజ్ఞత లేదు. దయచేసి ఇది చూసిన వాళ్ళు ఎవరైనా సరే, లాయర్ను కానీ ఎవ్వరు కానీ, పోలీసులు కానీ దయచేసి తనకు సహకరించండి. ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకుండా చూడండి అనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేము. అమ్మ చెప్పండి, మీరు గట్టిగానే చెప్తున్నారు, ఏం కాదు చెప్పండి, ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పడం వల్ల ఎదుటి వాళ్ళకి తెలుస్తుంది. అమ్మాయి చెప్పింది కదా, మా అమ్మాయి చెప్పిందమ్మా. మరి ఆ అక్క మాట్లాడుతుంటే అన్నారు కదా అదే రాడుతో కొట్టాలి, అదే రాడుతో కొట్టాల్సిందే, దాన్ని కూడా అదే శిక్ష అయ్యాలి. ఆ రాడ్లో ఆ సుత్తలు అవే. మీరేమవుతారు డాక్టర్ గారు? పిన్నిని అవుతాను, పెద్దమ్మని అవుతాను. అంత ఎలా ఉండేది డాక్టర్ గారు మనస్తత్వం? మా బాబు మంచోడు. పెళ్ళైన కాడ నుంచి చుట్టాల ఇంటికి వస్తారు, ఫంక్షన్లకు వస్తారు, అందరికి తిరుగుతారు. వాళ్ళిద్దరు ఎలా ఉండేదమ్మా? అది మనం చూడలేవు, అక్కడే వచ్చేది వాళ్ళ డాడీతో ఎక్కువ శాతం. పుట్టి పెరిగింది నాయన మొల్లూరు కాబట్టి, మాది ములుగు దేవురిపట్నం. జాబ్ చేసుకుంటే ఇక్కడ ఉన్నాడు అన్నట్టు. అంటే నిజంగా కూడా అందరూ అప్పటి వరకు హాస్పిటల్ పెట్టారు కదా, ఏదో పోటీ జరిగిందేమో అనుకున్నారు. బట్ ఈ ఇన్సిడెంట్ జరిగే వరకు అందరూ షాక్ అయ్యారా? తెలిసే వరకు? అది తెలిసే వరకు తెలియదు మాకు, మీడియా సెల్లులకు వచ్చేదాకా. అంటే ఎవరికి చెప్పలేదు కూడా ఆయన? చెప్పలేదు. మేము ఆదివారం చర్చికి వెళ్తుంటే ఈ సెల్లులో చూసి, అప్పుడు ఇంకా కొంతమంది సెల్లులో కూడా చూసుకోలేదు, మాసలో చూసుకున్నారు చర్చిలో. ఇది పరిస్థితి. ఉన్నటువంటి బంధువులందరూ కూడా ఖచ్చితంగా ఆమెకి కఠిన శిక్షలు పడాలి. లాయర్లు కూడా ఎవరూ సహకరించొద్దు. పోలీసు వారైతే ఖచ్చితంగా కఠినమైన శిక్ష వేస్తేనే మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వార్తలను మీ ముందు తీసుకొస్తున్నాం. మీ ఆర్ఎన్ టీవీ. కీప్ వాచింగ్.